హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం HTML ఇమేజ్ ఎలిమెంట్ మరియు వీడియో ఆడియో ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎలిమెంట్స్కి వేరే ఎలిమెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఒక వెబ్ పేజ్ చూసుకున్నట్టయితే ఆ వెబ్ పేజ్లో ఉండే ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ అనివ్వండి, లేదా డివిజన్ ఎలిమెంట్ అవ్వండి, లేదంటే స్పాన్ ఎలిమెంట్ కానీ, లేదా ఫామ్ ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఒక ఏదైనా వెబ్ పేజ్ విజిట్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్తో పాటు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. అంటే మీకు డెవలప్మెంట్ లోపల ఉండే టెక్స్ట్ అనేది ఆ వెబ్ పేజ్తో పాటు మీకు డౌన్లోడ్ అవుతుంది. కానీ ఈ ఇమేజ్ ఎలిమెంట్ కానీ వీడియో ఆడియో కానీ ఏమవుతుందంటే వీటికి సెపరేట్ ఫైల్ అనేది ఉంటుంది. మీరు ఒక ఇమేజ్ ఎలిమెంట్ తీసుకోండి, ఇమేజ్ అనేది మీరు ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే చేయాలి. అది ఎలా డిస్ప్లే చేయాలి? దానికి ఒక ఫైల్ అనేది స్పెసిఫై చేస్తారు, ఒక URL అనేది ఉంటుంది. సో ఆ URL అనేది డౌన్లోడ్ చేసి అది డిస్ప్లే చేయాలి. ఆ ఇమేజ్ అనేది పార్స్ చేసి ఇమేజ్ని డిస్ప్లే చేయాలి. అలాగే వీడియో కానీ ఆడియో కానీ దానికి ఒక సెపరేట్ ఫైల్ అనేది ఉంటుంది, వీడియో ఫైల్, ఒక ఆడియో ఫైల్. వాటికి URL అనేది స్పెసిఫై చేయాలి. సో ఆ URL అనేది దాన్ని డౌన్లోడ్ చేసి వీడియో ఫైల్ని ఆడియో ఫైల్ని డౌన్లోడ్ చేసి బ్రౌజర్ లోపల వీడియో ఫైల్ అయితే డిస్ప్లే చేయడం, అలాగే ఆడియో అయితే డిస్ప్లే లేకుండా ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఎలిమెంట్స్కి వేరే ఎలిమెంట్స్కి ఇది డిఫరెన్స్. మీరు నార్మల్ ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే అవి మీరు బ్రౌజ్ చేసిన వెబ్సైట్తో పాటు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. ఇవైతే బ్రౌజర్ అనేది సపరేట్గా మళ్ళీ మెయిన్ వెబ్ పేజ్ డౌన్లోడ్ చేసిన తర్వాత వీటిని సపరేట్గా డౌన్లోడ్ చేసి అప్పుడు డిస్ప్లే చేయాలన్నమాట. సో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూసుకుందాం ఏ విధంగా డిస్ప్లే అవుతాయి అనేది, లేదా వాటికి ఉండే ప్రాపర్టీస్ అనేది ఏంటనేది మనం చూసుకుందాం ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. సో ఫస్ట్ ఒక ఇమేజ్ ఎలిమెంట్ రాసుకుందాం. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక లెస్ దాన్ బ్రాకెట్ స్టార్ట్ చేసి తర్వాత ట్యాగ్ నేమ్ ఇచ్చుకుని ఇమేజ్ అనేది స్పేస్ ఇచ్చిన తర్వాత మనం ప్రాపర్టీస్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట, అంటే యాట్రిబ్యూట్స్. సో మనం ఇమేజ్ కానీ ఆడియో వీడియో కానీ ఎలా కంట్రోల్ చేయాలంటే వాటికి అంటే ఎంత సైజ్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ఆ సైజ్ అనేది ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే విడ్త్, హైట్ అనే యాట్రిబ్యూట్స్ వేసేసి కంట్రోల్ చేయొచ్చు. సో విడ్త్ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 400 పిక్సెల్స్ అని స్పెసిఫై చేద్దాం. హైట్ వచ్చి 300 పిక్సెల్స్. అలాగే మనం చెప్పుకున్నట్టు దీనికి ఒక ఫైల్ మనం స్పెసిఫై చేయాలి, అంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి ఇమేజ్ అనేది. దానికి సోర్స్ యాట్రిబ్యూట్ అనేది యూస్ చేస్తాం. సో సోర్స్ ఈక్వల్ టు డబుల్ బ్రాకెట్స్లో దాని యొక్క URL మనం ఇక్కడ సేమ్ కంప్యూటర్లో ఉంది కాబట్టి ఇక్కడ లైక్ చేయడం, ఏదైనా లేదా వేరే URL ఉంటే కనుక URL అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి, http:// అనేది. సో ఇమేజ్ అనేది ఓపెన్ ఎండెడ్ ట్యాగ్ అనమాట, అంటే దీనికి స్పెషల్గా క్లోజింగ్ ట్యాగ్ ఏమంటుంది, ఎందుకంటే ఇమేజ్ అనేది మనం ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాం, దాంట్లో టెక్స్ట్ అనేది అంటే టెక్స్ట్ లాంటిది ఏమి డిస్ప్లే చేయం. సో కాబట్టి ఇది ఓపెన్ ఎండెడ్ ట్యాగ్, దీనికి స్పెషల్గా క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అనమాట. అలాగే వీడియో ఎలిమెంట్ చూసినట్టయితే దీనికి కూడా మనం విడ్త్ హైట్ స్పెసిఫై చేయొచ్చు అనమాట. సేమ్ విడ్త్ హైట్ యూస్ చేసుకుందాం. అలాగే సోర్స్ అనేది మనం ఒక వీడియో ఫైల్ అనేది స్పెసిఫై చేయాలి సోర్స్లో. ఇది ఒక MP4 ఫైల్ అనమాట. మీరు వీడియో చూసినట్టయితే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. MP4 అనేది ఒక ఫార్మాట్, లేదా OGG అనేది ఒక ఫార్మాట్, లేదా WebM అనేది ఒక ఫార్మాట్ అనమాట. సో అది దానికి మనం టైప్ యూస్ చేసి మెన్షన్ చేయాలి, మనం ఏ ఫైల్ యూస్ చేస్తున్నాం అనేది. సో టైప్లో ఏంటంటే ఇక్కడ MP4 కాబట్టి వీడియో/MP4 అని స్పెసిఫై చేయొచ్చు. సో వీడియోలో కూడా మనం స్పెషల్గా ఏమీ డిస్ప్లే చేయాలి, టెక్స్ట్ లాంటివి ఏమి డిస్ప్లే చేయాలి, కానీ మనకి ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఎందుకంటే అనేది మనం తెలుసుకుందాం, ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఆడియో కూడా సేమ్ డెమో డాట్ సేమ్ ఫైల్ ఇస్తున్నాను. యాక్చువల్గా మనం సెపరేట్గా ఆడియో ఫైల్స్ కూడా రాసుకోవచ్చు దానికి. సో ఇక్కడ సేమ్ ఫైల్ యూస్ చేస్తున్నాం కూడా ఇక్కడ వీడియో డిస్ప్లే అవ్వదు, మీకు ఆడియో మాత్రం అనిపిస్తుంది అనమాట. సో దీనికి కూడా సేమ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, విడ్త్, హైట్ అనేది. అలాగే టైప్ అనేది, టైప్ ఈక్వల్ టు మన ఆడియో యొక్క టైప్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఆడియో కూడా మనం క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది, ఎందుకనేది ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత చూస్తున్నాం. సో మనం ఇది రన్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే కంట్రోల్స్ అనేది ఒక ప్రాపర్టీ. ఈ కంట్రోల్స్ దేనికంటే మనం ఆడియో వీడియో ప్లే చేయాలంటే మనకు ఒక బటన్స్ కావాలి కదా, ప్లే పాజ్ కంట్రోల్ చేయడానికి, లేదా వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి. సో వాటికి ఈ కంట్రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, వీడియో ప్లే చేయాలంటే మనం ప్లే చేయొచ్చు, లేదా పాజ్ చేయొచ్చు, అలాగే వాల్యూమ్ లేదా ఫుల్ స్క్రీన్లో ప్లే చేయొచ్చు, అలాగే వేరే ఆప్షన్స్. అలాగే సేమ్ ఆడియో కూడా. సో ఒకవేళ మనం ఈ కంట్రోల్స్ ఇవ్వకపోతే కనుక మీరు చూసినట్టు ఏమి డిస్ప్లే అవ్వవు, ఈ కంట్రోల్స్ అనేవి డిస్ప్లే అవ్వవు అనమాట.
సో మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఎందుకు ఉన్నాయంటే, మనం వీడియో అనేది మల్టిపుల్ ఫార్మాట్స్ ఉంటాయి. MP4 అవ్వచ్చు, OGG అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. కానీ మనం వెబ్సైట్ అనేది చాలా యూజర్స్ యూస్ చేస్తారు. సో మనం వాళ్ళు ఏ కంప్యూటర్లో వాడుతున్నారు అనేది మనకు తెలియదు, ఏ కంప్యూటర్లో బ్రౌజ్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్తో ఉంటుంది మీకు. సో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు డిఫరెంట్ వీడియో ఫార్మాట్ సపోర్ట్స్ ఉంటాయి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే సోర్స్ ఎలిమెంట్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు ఏం చేయొచ్చు, మనం మల్టిపుల్ ఫైల్స్ మనం స్పెసిఫై చేయొచ్చు. అప్పుడు మనం ఇక్కడ తీసేసి ఇది డైరెక్ట్గా మనం సోర్స్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు, టైప్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, OGG, అలాగే WebM అనేది ఇంకో ఫార్మాట్. సో మీరు ఎక్కడన్నా ఏ కంప్యూటర్లో బ్రౌజ్ చేసినా కానీ ఆ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా అవ్వచ్చు. సో ఈ మూడాటిలో ఏదో ఒకటి సపోర్ట్ ఉంటే కనుక ఈ బ్రౌజర్ అనేది సపోర్ట్ చూసుకుని టైప్ ద్వారా తెలుసుకుని ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో మనకి MP4 సపోర్ట్ ఉంటుంది కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేసి డిస్ప్లే చేస్తాము. సో ఈ విధంగా మనం సోర్స్ యూస్ చేసి మనం మల్టిపుల్ ఆప్షన్స్ని కంట్రోల్ చేయొచ్చు, మల్టిపుల్ వీడియో ఫైల్స్. అంటే మనం ఏ యూజర్ కన్నా సరే ఈ వెబ్సైట్ అనేది వర్క్ అయ్యేలా చేయొచ్చు అన్నమాట. ఇదే విధంగా మనం ఈ సోర్స్ ఎలిమెంట్ అనేది ఆడియో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇందువల్ల మనం వీడియో ఆడియో అనేది ఇమేజ్ ఎలిమెంట్ లాగే ఉన్నా కానీ అది ఇన్లైన్ ఎలిమెంట్స్ కాదనమాట. వాటి లోపల మనం ఈ సోర్స్ ఎలిమెంట్ అనేది యూజ్ చేయొచ్చు, అందుకే సోర్స్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో అందుకే అవి నార్మల్ ట్యాగ్స్ అనమాట, అంటే క్లోజ్ అండ్ ఎఫెక్ట్ స్పెషల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఇది ఆడియో వీడియో ఇమేజ్ ఎలిమెంట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.